ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ సంబంధించినటువంటి రంగనాయక సాగర్ సంబంధించిన అంశం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఎప్పుడైనా మీరు వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందా? ఒకవేళ వివరిస్తే ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉంది? నా జీవితంలో ఫస్ట్ ముఖ్యమంత్రి అనేటోళ్ళని చూసుడు ఫస్ట్ టైం అంటే రేవంత్ రెడ్డి గారినే. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బస్సులో పిలిచారు సిద్దిపేట ఎంపీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు, నీలమ్మది గారి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు పిలువురి అంటే పోయినా వారికి ఇట్లా బస్సులో ఉన్నారు, ఇట్లా కూర్చున్నా. ముఖ్యమంత్రి లెక్క లేడు, ఆర్డినరీ పర్సన్ లెక్క ఉండి చెప్పు చక్రధర్ ఏమైంది అంటే సమస్య అంతా చెప్పిన, ఇట్లా రంగనాయక సార్ ఇట్లున్నానండి, పోయి కోర్టులో కేసు అయ్యి ఆధారాలనే అన్నాడు, ఉన్నాయి అన్నాను. నువ్వు కోర్టులో కేసు అయ్యి అది నిజమైతే విచారణ అదే జరుగుతుంది అన్నాడు. పోయినా కోర్టులో కేసు వేసిన, ఫైల్ అంతా రెడీ చేసి వారి చేతికి ఇచ్చిన. ఇప్పుడు బహిరంగ సవాలు చేస్తున్నా, నువ్వు ఒక్క గుంట కూడా చేయలే అన్నావు కదా, నేను ముక్కు నాలుగు రాస్తా నువ్వు చేయకపోతే. ఖచ్చితంగా హరీష్ రావు దొంగతనం చేసిండు రంగనాయక సాగర్లో. సీఎం గారికి వివరించిన, అసెంబ్లీలో కడిగి పారేయండి చెప్పిన. హరీష్ రావుని ఎవ్వడు కూడా పెద్ద ప్రొఫైల్ లెక్క చూడకండి, 6 అడుగులు ఉంటే అయిపోతుందా? మందిని ముంచినోడు. ఇవాళ ఆయనని మా అన్న లీడర్, మా అన్న బానిసగాల జోలికి నేను పోనండి. నా ఇంటికి అన్యాయం జరిగింది, నేను కొట్లాడుతున్నా. నా ఇంటి మనిషికి అన్యాయం జరిగింది, కొట్లాడుతున్నా. ఆ దిశగా ప్రయత్నాలు ఏం జరుగునట్టుగా కనబడతా ఉన్నాయి కదా. మీరు ఇన్ని ఆధారాలు సమకూర్చినప్పటికీ కూడా రంగనాయక సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు అది అక్రమంగా ఆ ల్యాండ్ని ఆక్యుపై చేసుకున్నాడు అన్నటువంటి ఆధారాలు సమర్పించినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు ఇప్పటివరకు అయితే కనబడట్లేదు. ఒకటి అన్ని కనబడాయి, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు మీద కనబడ్డదా? ఇన్వెస్టిగేషన్ చక్రధర్ ఆరోపిస్తే కేసులు అయితాయా? ఎంత డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఆరోపించిన వ్యక్తి క్యారెక్టర్ ఏంది, వాడు ఏంది అని చెక్ చేస్తారు కదా. వాళ్ళు చెక్ చేయండి కేసు పెడతారా? హరీష్ రావు కరెక్ట్గా వెతికితే, గవర్నమెంట్ కనుక డెప్త్గా నన్ను అడిగి వెతికితే దుబాయ్ వారిపోతాడు. ఉండడు, ఆయన ఉండడు అంటున్నా. ఆయన చేసిన పాపాలన్నీ ఉన్నాయి. సిద్దిపేటలో ఈయన ఎమ్మెల్యే అయినప్పటికీ ఇప్పటిదాకా ఎంతమంది అనుమానాస్పదంగా చచ్చిపోయారు, ఆత్మహత్యతో చచ్చిపోయారు అని రేపే ఆర్టీ వేయబోతున్నా. వాటి దిశగా పనిచేస్తా. ఆ ప్రయత్నంలో నాకు ఏం జరిగినా హరీష్ రావే ముఖ్య కారణం. ఎందుకు ఈయన వేధింపుల ద్వారా చనిపోయినటువంటి ఆత్మహత్యలుగా చిత్రీకరించినటువంటి ఒకనొక సందర్భంలో మా కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. మీరు కూడా? ఎస్. ఎందుకని? సమాజంలో ఎలా ఉంటుందండి, ఒక అపార్ట్మెంట్లో మా ఇంట్లో ఇంత గొప్పగా బతికిన మేము, నా భార్యని ఊరు మీద వైరల్ చేసుకుంటూ మినిమం రూల్స్ ఉంటాయి, బ్రాడ్కాస్టింగ్ రూల్స్, మొహం చూపించొద్దని. ఎవడు చెప్పాడు? ఇష్టం ఉన్నట్టు అన్ని ఛానళ్ళు మా ఇంటి ఆడపిల్లని చూపించిన తర్వాత ఇక ఈ గాడిదని బయట వేయకపోతే ఏం చేయమంటారు? ఈ వెధవని బయట వేయకపోతే ఏం చేయమంటారు? మనకి లేదా భార్య పిల్ల? సిగ్గుండాలి కదా వ్యవస్థలో ఉన్నావు. నీ తాట తీస్తా, ఇంకా కూడా వదిలిపెట్టా. నేను హరీష్ రావు సవాల్ ఇస్తున్నా, వచ్చే ఏడాది వరకు నిన్ను రోడ్లో సింగిల్గా చేసి నిలబెడతా. నీ ముఖానికి రేవంత్ రెడ్డి అవసరం లేదు, చక్రధర్ మోర్ దాన్ ఎనఫ్ నీకు. ఒక చక్రధర్ గారు జస్ట్ చీటర్ అన్నటువంటి ముద్ర పడిపోయింది సమాజంలో. సమాజం నేను ఫైటరు అన్నటువంటి దాన్ని నిరూపించుకోవాలంటే చాలా టైం పడుతుంది కావచ్చు. అవసరం లేదు, అది చీటర్ అని వాడు ఒక్కడంటే అయిపోతుందా? ఎందుకంటే రేప్ కేసులు కావచ్చు, మీరు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోసమైనటువంటి కేసులు కావచ్చు. ఎస్, వినండి, 50,000 మందిని ముంచితే ఛార్జ్ షీట్లో ఒక 50 మంది దొరకలే పెట్టడానికి. ఏది ఛార్జ్ షీట్లో చదవండి, ఏముంది? ఇక్కడెక్కడో అమాయక పిల్లగాన్ని తీసుకొచ్చి కేసు పెట్టిర్రు, చదివిన నేను, నా ఛార్జ్ షీట్ పడ్డది. ఏముంది? 10 మంది లేరు అలా. ఓకే, వాళ్ళందరూ మళ్ళీ మీతో నేను హరీష్ రావు చెప్పడం అవన్నీ నేను మాట్లాడలేదు. అది వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన హాని ఉంటుంది, నేను చెప్పదలుచుకోలేదు. అర్థమైందా? ముక్కు ముఖం తెలియని రోడ్డు మీద పెట్టని పట్టుకొచ్చి కేసు పెడితే అవుతుందా? అప్పుడు ఈ హరీష్ రావుకి గులాంగిరి చేసిన పోలీసు వాళ్ళు కొంతమంది గాడుదలు కాసిరా, వాళ్ళకు కూడా తెలిసింది దొంగ కేసు అని. 50,000 మందిని ముంచిందట. 50,000 మందిని ముంచితే ఏం పీకిరు? అప్పుడు ఓ 50 మందిని పట్టుకురావచ్చు కదా, ఎందుకు పెట్టలే అని అడుగుతున్నా నేను. అప్పుడు తెలిసేది. మీరు చదవండి, మీకు ఛార్జ్ షీట్ ఇస్తా. ఎంత ముంచినా 11,000 ముంచిందట. అరే లోఫర్ కానివి 11,000 కాదురా బాబు, ₹1,00,000 ఒక్కొక్కరికి ఇచ్చిన నేను. చరిత్ర నేను సంపాదించింది సమాజానికి ఇచ్చిన. హరీష్ రావు అంతా బేవర్స్ గాడు ఎక్కడ లేడు. నిన్నగాక మనకు ఇంటర్వ్యూ ఇస్తే కొన్ని ఛానల్స్కి ప్రైవేట్లో పెట్టించుకున్న ఈడియట్. మీరు ఇంత కొట్లాడుతున్నప్పటికీ కూడా, ప్రజల పక్షాన నిలబడుతున్నప్పటికీ, కౌలు రైతులను ఆదుకుంటున్నప్పుడు కూడా
సిద్దిపేట ప్రజలు ఎందుకు ఆశీర్వదించలేకపోయినారు చక్రధర్ గౌడ్ గారిని? మీరు ఇన్ని అక్రమాలు బయట పెట్టినప్పుడు కూడా, అక్కడ హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారాలను బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా సిద్దిపేట ప్రజలు ఎందుకు నమ్మలేకపోయినారు చక్రధర్ గౌడ్? నమ్మలేదని మాట్లాడితే ఒక విషయం చెప్తా మీకు. నాకు 16,000 ఓట్లు పడ్డాయి అయితే నిజమే కదా? అవును, వినండి. నాకు పడ్డాయి 16,000 ఓట్లు కాదు. ఇప్పటికీ మన రీకౌంటింగ్కి రమ్మని హరీష్ రావుని అవే ఈవీఎంలు ప్యాక్ చేయించిన, సీజ్ చేయించిన కదా. ఈవీఎంలు కౌంటింగ్ చేద్దాం దా, అప్పుడు మాట్లాడదాం ప్రజాదరణ ఉందో లేదో. నేను లాజిక్ నమ్ముతా, మ్యాజిక్ నమ్మా. నేను కరెక్ట్ అక్కడ ఏం జరిగిందో నేను రిపోర్ట్ తీసుకున్నా. చక్రధర్ అనేటువంటి 40,000-50,000 ఓటు పోలింగ్ అయిందని అక్కడ అంతా చెప్పారు. నొక్కి నంబర్ 1 అండి ఈవీఎంలా నొక్కి 40,000-50,000 ఓట్లు పడ్డాయి నాకు. ఒక అద్భుతాన్ని ఈ దరిద్రుడు దాపెట్టిండు. ఇవాళ మళ్ళీ కోర్టులో ఇంత కొట్లాడుతున్నా. నేను ఏమంటున్నా, నీకు సారీ చెప్తావై, నువ్వు ఒప్పుకో, చలో లెట్స్ కమ్, నీకు దమ్మున్నోనివే కదా. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లోఫర్ గాళ్ళంతా మాట్లాడతారు కదా, మీ అన్న నొప్పియండిరా బాబు రీకౌంటింగ్కి, సారీ చెప్తా. దమ్ముని దావాడు కదా బీఆర్ఎస్ వాడికి. ఇప్పుడు నా మీద రేపులు గీపులు అని మాట్లాడే గొప్పోళ్ళందరూ ఒక్కసారి మీ అన్నను ఒప్పించి రీకౌంటింగ్ పెడదాం పటు. నేనే సారీ చెప్పి లైఫ్లో మీ అన్న మాట తీయ, ఈ వేదికగా చెప్తున్నా. మీరు ఒక మాట చెప్పడం జరిగింది, హరీష్ రావుకు సంబంధించినటువంటి పిఏ 30 లక్షల రూపాయలు ఇస్తా అని ఒక నాతోటి ములాఖత్కి రావడం జరిగింది ఫోన్లో అని చెప్పి. అవును, ఎవరు ఆ వ్యక్తి? ఎవరు వాళ్ళు? ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తే హరీష్ రావుకి చాలా కావాల్సినోడే. 30 లక్షలు ఫేక్ నెంబర్కి వెళ్ళి చేసి ఆ లొకేషన్ తీసుకున్నప్పుడున్న ఏసీపీకి చెప్పిన. ఆ దొంగలల్లో ఒక మంచోడు ఉండే, అన్న నాకు ఒక బెదిరింపు కాల్ వస్తుంది, కొద్దిగా లొకేషన్ పంపుతుంటే కరెక్ట్ వాళ్ళ పిఏ ఇంటి మీదే వచ్చింది. నీ మీద కేసు కాకుండా చూసుకుంటా, సైబర్ కేసులు కాబోతున్నాయి, పైసలు ఇస్తా అంటే నిన్ను కాపాడుతా అంటే అవి పోలీసులకు చూపించిన, అవి కూడా ఓకే మీడియాకి చూపించదలుచుకోలేదు. అంటే ముందుగానే మీరు ఏం మాట్లాడుకున్నటువంటి అంశాలని ఆల్మోస్ట్ హరీష్ రావుకు చేరడం ద్వారా వాళ్ళ పిఏ నీతోటి ఆ విధమైనటువంటి డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేసినట్టు. నీకు కూడా తెలుసా, నా మీద కిడ్నాప్ కేసు అవుతుందని నేను జైల్లో ఉన్నప్పుడే నాకు తెలిసింది. ఓకే, నా భార్యకి చెప్పిన, చాలా బదనం కాబోతున్నాం, ధైర్యంగా ఉండు, సచ్చినా బతికినా నీతోటే ఉంటా అని మాటిచ్చొచ్చింది. సో అంటే మాకు ముందే తెలిసిపోయినాయి కేసులు ఏమైతే. సో మేము మనోధైర్యంగా ఉండగలిగినాం. ఇట్లే ఉంటుందా చక్రధర్ గౌడ్ గారి ఫైట్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఫైట్ చేస్తూ ఉన్నారేమో, రేపు ఏమైనా ప్రభుత్వాలు మారినటువంటి దశలో కూడా ఫైటింగ్ ఇలానే కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ సరెండర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా హరీష్ రావు? సరెండర్ అయితే అప్పుడే అయ్యేటుందండి, ఇప్పటిదాకా ఎందుకు? ఈ 4 ఏళ్లలో హరీష్ రావు అక్రమాలన్నీ బయటికి తీస్తాను. ఎవడేమన్నా అనుకోని నాకేం పట్టి, ఇప్పుడు ఎవడో కామెంట్ చేస్తా నాకు అయ్యేదేముందని? నా పోరాటం అవుతుందా? ఇన్ని రోజులు ఇన్ని మాట్లాడితే వాడు అదే లొల్లి పెడతాడు అన్నాడు. ఏం పెట్టిండ్రా బాబు? ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్లో నా వరకు సహకారం ఉన్నంత కాడికి చేసిన. ఎంతమంది ఆడపిల్లల ఉసురు పోసుకున్నారండి ఫోన్ ట్యాపింగ్ వల్ల? భార్యాభర్తలు మాట్లాడుకోగలిగిరా అండి? వాట్సాప్ కాల్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయిందండి. నార్మల్ కాల్ మాట్లాడుకోలే అంటే రైట్ టు స్పీచ్, రైట్ టు లివ్, ఫండమెంటల్ రైట్స్ వీడు కూనీ చేసిండండి. అలాంటి వదిలిపెట్టాలా? మీ అన్నంటే మీకు ఇష్టం ఉంటే పోయి దండేసి కాలు నాకూరి, నాకెందుకు రా బాబు? అట్లా ఇంట్లోకి గడప కాలు పెట్టిండు, ఇంట్లో కాపాడుకోవద్దా మేము? ఇదేనా ఈసారి గవర్నమెంట్ వచ్చి ఉంటే ఎలా ఉండు పరిస్థితి? రాష్ట్రంలో 10 లక్షల మంది నక్సలైట్లు అయ్యేటోళ్ళు. నేనే పోదామనుకున్నా ఈ రాష్ట్రం, ఇంకా ఈ దొంగలు వస్తే నక్సలైట్లలో కలుద్దాం అనుకున్నా నేను. మీరు నక్సలైట్గా మారదాం? ఖచ్చితంగా మారదాం అనుకున్నా. ఈయన చేతిలో తెచ్చుడు పోవాడు, పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయిందేం కాదు. ఎన్కౌంటర్ అయిదామని లేకపోతే ఎన్కౌంటర్ చేద్దామని ఇక అవన్నీ నేను చెప్పదలుచుకోలే. అప్పుడు ఎన్కౌంటర్ చేస్తేనే ఎన్కౌంటర్ అవుతారు అంటారు. అది ఏమన్నా జరుగు. ఎందుకంటే ఇవాళ సమాజంలో బతుకుతున్న మనం అంత దొరల పెత్తనాన్ని తట్టుకోలేమండి. వ్యవస్థలన్నీ మనకు అనుకూలంగా ఉంటే ఏం చేయమంటారు? అడవుల పంటి కాకపోతే. ఓకే, ఇలా సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. ఎన్కౌంటర్లు జరిగినాయి, ఇది జరిగినాయి, కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయి కాబట్టి గజ్వెల్లో కోకాకోలా ఫ్యాక్టరీ. నీకు మైండ్ చిప్పు దొబ్బింది. కాళేశ్వరం నీళ్ళు ఏడున్నాయి, గజ్వెల్ల కోకాకోలా కంపెనీ ఏడుంది, నీకు ఏమైంది అసలు? ఓకే, నేను ముందే చెప్పినా నాతో మెట్టుకోకురా బాబు, నేను మంచోని కాదు, నాకు ఒక క్యాలిక్యులేషన్ తోటి పైకి వచ్చిందని. నీ లెక్క వాణి వీడిని ఆగం చేసి రాలే. నువ్వు ఇవాళ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు, పోలీస్ జాబులు వాళ్ళని సస్పెండ్, నీ హయాంలో అమ్మ నక్కని తిట్టినవు పోలీసులని, రికార్డ్స్ లేవా? చివరిగా ఇట్లా ట్రోల్స్, ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో మీకు చూపెట్టేటువంటి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి దాంట్లో ఇట్లా ట్రోల్స్ అవుతా ఉన్నాయి కదా,
ఈ ట్రోల్స్ పట్ల మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ఈ సంబంధించినటువంటి చాలా రోజుల క్రితం అయినటువంటి వీడియో కావచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నటువంటి దానికి. పాప మా అమ్మాయికి రెండోసారి అన్యాయం జరిగింది అనుకుంటాను. బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు బజార్కి వేసిర్రు. వాళ్ళ అవసరానికి పాపం మళ్ళీ ఆ పిల్లను విత్ పర్మిషనా వితౌట్ పర్మిషనా మళ్ళీ ఏమైనా పైసలుతో అన్నారా మళ్ళీ బదనాం చేస్తారు. చాలా బాధగా ఉంది ఆ చెల్లె గురించి. ఎవరైనప్పటికీ చాలా తప్పది ఆమెను ట్రోల్ చేయడం, మీ అవసరాల కోసం బజార్కి వేయడం. వాళ్ళ ప్రభుత్వంలోనే నమ్మలే రేపంటే. ఇక ఇప్పుడు చేస్తే మీరు నాకు ఏం పోయేది లేదు. మీరు ఎన్ని ట్రోల్ చేసినా నాకు అంత బ్లెస్సింగ్ వస్తుంది రా బాబు. మీరు ఏం చేసినా ఐ వెల్కమ్ ఎవ్రీబడి. ఒక చివరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా పదవిని మేము ఊహించవచ్చా ఇప్పుడు చక్రధర్ గౌడ్ గారికి? ఎందుకంటే సిద్దిపేటలో ఎదుర్కొన్నటువంటి నాయకుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి లేడు అన్నటువంటిది కొంత ఉంది వాదన. కాబట్టి చక్రధర్ గౌడ్ గారికి ఖచ్చితంగా సిద్దిపేట నుంచి ఏమైనా పోస్ట్ ఇచ్చేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తా ఉన్నారా? రేవంత్ రెడ్డి అంటేనే ఫైటర్ మా అందరి కంటే మించి కొట్లాడిండు. ఆయన స్టేట్లో కొట్లాడితే హరీష్ మీద కొట్లాడిన. ఆయన బెడ్రూమ్ తలుపులు వలిగినాయి, నా ఆఫీస్ తలుపులు వలిగిపోయినాయి. అంటే ఇద్దరికి సేమ్ ఫార్లా వాడారు. ఆయనని బహిరంగ దారుణంగా ట్యాప్ చేసిరు, నన్ను దారుణంగా ట్యాప్ చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్ భయంకరమైన కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు, నిజాయితీ గల కాంగ్రెస్ వాదులు 10 ఏళ్లలో అణిచివేయబడ్డారు. ఆ సైన్యానికి నాయకత్వం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ హస్తం గుర్తుని సిద్దిపేట మొత్తం ఇంటింటికి తీసుకెళ్ళగలుగుతా, అంత సత్తా ఉన్న వ్యక్తిని. నన్ను గనక మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తా అంటే ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల్లో హరీష్ రావుకి సమాధి కట్టేస్తా రాజకీయంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.